ఇప్పుడు థర్డ్ ట్రాప్, స్పెండింగ్ మోర్ మనీ ఇన్ హాస్పిటల్స్. చాలామంది మన దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉండడానికి మెయిన్ రీజన్ హాస్పిటల్స్. ఎటువంటి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమీ తీసుకోరు. ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఏదో అవుతుంది, లేకపోతే వాళ్ళకే అవుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, చాలా ఖర్చు. ఒక 3 months మనం ఎగ్జాంపుల్గా హాస్పిటల్లో ఉన్నామంటే మిడిల్ క్లాస్ కాస్త పూరైపోతాం. మా ఫ్యామిలీలో రీసెంట్గా ఇలాగైంది. ఒక తెలిసిన వాళ్ళే చుట్టాలు అవుతారు, ఒక జబ్బు వచ్చిందనమాట. హాస్పిటల్లో 3 months ఉన్నారు. వాళ్ళకి మంచిగా సేవింగ్స్ ఉన్నాయి, ఆస్తుంది. సో ఆ 3 months ఉండడం వలన ఆ సేవింగ్స్ అన్నీ హాస్పిటల్లోనే కట్టేశారు, 6 ఎకరం అమ్మేశారు. అదే ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే ఆ హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ భరించేది. డిపెండ్స్ అపాన్ కవరేజ్ కదా, ఆ డబ్బంతా ఆదా. సో మన దేశంలో ఇంకా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవట్లే. తీసుకోండి. తీసుకుంటే రేపు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే ఆ ఖర్చు ఆ పాలసీ భరిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. మీరు, మీ వైఫ్, పిల్లలు, మీ పేరెంట్స్ అందరినీ కవర్ చేయండి. ఎవరికి ఏదైనా కూడా ఆ కంపెనీ భరిస్తుంది, మీరు భరించకండి. హాస్పిటల్ బిల్ మాత్రం కట్టకండి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆయన మాత్రమే సంపాదిస్తున్నారు, ఆయనకి ఫ్యూచర్లో ఏదైనా అయ్యి చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల పాలసీ కట్టినట్లయితే ఆ 1 కోటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ఫ్యామిలీకి ఇస్తుంది. వాళ్ళు అట్లీస్ట్ ఆర్థికంగా బాగుంటారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోండి. ఇంకా